అండి ఇంతకుముందుకు మనం ఒక 1 వీక్ ముందు గుంత తవ్వుతున్నప్పుడు మనం వీడియో పెట్టాం. ఇది వచ్చేసి ఇప్పుడు 1 వీక్ దాదాపు కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఈ విధంగా చేసుకున్నాం. ఇంత మట్టి పోకుండా కొద్ది కంకర బెడ్ వేసుకున్నాం చుట్టూ. ఈ పక్కన కొద్ది గ్యాప్ ఉంటే ఇదంతా కంకర పెద్ద పెద్ద రాళ్ళు వేసుకున్నాం కింద, అంటే ఫిల్టర్ అయ్యి నీళ్ళు పోవడానికి. ఈ పైపులు ఏమో కేసింగ్ సపోర్ట్ ఇచ్చాము, కింద 1 ఫీట్ వదిలేసి డ్రిల్లింగ్ వేసుకొని మెస్ చుట్టాం. వచ్చేసి ఈ విధంగా పైప్ పెట్టుకున్నాం. ఇది స్టెప్ బై స్టెప్ ఇట్లా ఉంటుంది. మళ్ళీ మనమేమో చిన్న చెక్ డ్యామ్ లాగా పెట్టుకున్నాం. మట్టి వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ పైనుంచి ఒక 5 మళ్ళు ఉంటాయి. అక్కడ నుంచి హైట్ ప్లేస్, అక్కడ నుంచి ట్రెంచ్ కొట్టాం. చక్కగా వచ్చేసి ఇందులో పడుతుంది. ఇక్కడ ఒక పైప్ ఉంది. ఈ పైప్ ద్వారా లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్తే డైరెక్ట్ వెళ్ళవు. ఒక 1.5 ఫీట్ నిండిన తర్వాతనే మనం హోల్స్ కొట్టాము. ఆ హోల్స్ నుంచి ఫిల్టర్ అయ్యి లోపలికి వెళ్తాయి. దాదాపు మట్టి అక్కడే ఆగుతుంది. జస్ట్ కలర్ మాత్రం రెడ్డిష్ కొద్దిగా పోతుంది. దానివల్ల ఏం లేదు. ఆ మోటార్ కూడా బయటికి లాగేస్తుంది. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ఈ ఖర్చు వచ్చేసి మనకు రింగులకు 400కు ఒక రింగులు అనుకున్నా కానీ దాదాపు 7×4 = 28 దానికైనాయి. ఇది ఒక 1000 రూపాయలు ఈ పైపులు ఇది వేసుకున్నందుకు అయింది. సిమెంట్కు ఒక బస్తా అయింది. ఇంకా కొద్దిగా కంకర మన దగ్గర ఉండి మొత్తం ఒక 10,000 లోపల అయిపోయింది. మొత్తం మనమే చేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ అయింది ఖర్చు. ఇప్పటి నుంచి ఫుల్ పోస్తుంది మనకు వాటర్. ఇదండి, ఇట్లా అందరూ చేసుకోవచ్చు. మనం బయట అడిగితే 70,000 అన్నారు కాబట్టి మనం చేసుకున్నట్లా ఇంత తక్కువ అయిందండి. ఇది వచ్చేసి మన ఫామ్.